వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ వచ్చినా, లేదంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నా, ఆర్ ఎల్స్ స్పైన్ సర్జరీ అయినా కూడా, అమ్మో! చాలా డేంజరస్. బెడ్ మీద ఒక్కసారి పడితే లేవడానికి చాలా కష్టము. ఇది లైఫ్ థ్రెటనింగ్, లేదంటే మెమరీ లాస్ అవుతుంది అని చెప్పేసి ఇలాంటి చాలా మిత్స్ దాని చుట్టూ ఉన్నాయి. అయితే న్యూరో సర్జరీ వల్ల నిజంగానే ఆ మిత్స్ ఉన్నాయా? లేదంటే దానికి వెనక ట్రూత్ ఏంటి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నది న్యూరో సర్జన్ డాక్టర్ అభిరామ్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హ్యాపీ టు సీ యూ అండ్ హ్యాపీ టు మీట్ యూ. హలో అండి. యాహ్! సేమ్ హియర్. సో, న్యూరోసర్జరీ యాక్చువల్లీ లాస్ట్ 10 ఇయర్స్‌లో నమూనా మార్పిడి అంటాం కదా! పారాడైమ్ షిఫ్ట్. ఓకే. సో, అలా అయిందనమాట. ఇది వరకు రిజల్ట్స్‌తో పోలిస్తే ఇప్పుడు రిజల్ట్స్ చాలా ఆహ్, హ్మ్, అడ్వాన్స్డ్‌గా ఉన్నాయి. ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ పేషెంట్స్‌కి బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటే హ్మ్. నేను ఇండియాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ సర్జన్‌ని కనెక్టోమిక్స్ అని చేస్తాం. అంటే ఏంటంటే పేషెంట్స్‌కి ఫంక్షనల్ ఎంఆర్ఐ, నెక్స్ట్ ఫైబర్ ట్రాకింగ్ అనేవి చేస్తాం. చేస్తే ఏంటంటే బ్రెయిన్‌లో వాళ్ళ యాక్టివేషన్స్, డీయాక్టివేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఓకే. వాళ్ళకి కావాల్సిన ఫంక్షన్స్ ఎట్లా ఉన్నాయి అనేది ముందరే మ్యాప్ లాగా ఉంటుంది. జస్ట్ హౌ వి గెట్ ఎ మ్యాప్ టు ఎక్స్‌ప్లోర్ సేమ్ అలా చేసుకొని, అది నావిగేషన్ సిస్టమ్స్‌లో లోడ్ చేసుకొని, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ చేయటం, అలా కాటే సర్జరీ అంటాం అనమాట. ఓకే. సో, వీ కెన్ ప్రిజర్వ్ ఎవ్రీ ఫంక్షన్ అండ్ వీ కెన్ డూ సర్జరీ. అవే క్రేనియోటమీస్ అని వస్తున్నాయి. అలా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు విజువలైజేషన్ సిస్టమ్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. ఎగ్జోస్కోప్స్ అని ఉన్నాయన్నమాట. సో, డీటెయిల్స్ చాలా ఫైన్‌గా కనపడతాయి. వీ కెన్ గెట్ ఈవెన్ అప్ టు 40x టు 100x జూమ్స్ అండ్ ఓకే. వీటిల్ని వెన్ యూ కెన్ పేర్ విత్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఇప్పుడు ఎరా అంతా ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ కాబట్టి వీ కెన్ ప్రొజెక్ట్ దిస్ ఇంటు నావిగేషన్ సిస్టమ్స్. ఇప్పటివరకు 2D నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 3D నావిగేషన్ సిస్టమ్స్ వచ్చినాయి. వేర్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్ and operate. So when you're operating on a patient, you can have everything on your HoloLens or Apple Vision Pro ఇలాంటి వాటి బట్టి. సో వీటితో వీటితో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు జస్ట్ ఒక అడ్వాన్స్ టూల్ ఏమీ తెలియని వాడి చేతిలో పెడితే జస్ట్ చేతిలో టూల్ హ్మ్. లాగే ఉంటుంది. కాకపోతే వెన్ యూ కీప్ ఇట్ ఇన్ ఎ వెల్ వర్స్డ్ సర్జన్, ఇవన్నీ అడ్వాన్సెస్ యూజ్ చేసుకొని యూ కెన్ గివ్ వెరీ గుడ్ రిజల్ట్స్ అనమాట. ఓకే. సో, ఇందాక మెన్షన్ చేసినట్టుగా చాలా మందికి న్యూరో సర్జరీ అంటే బ్రెయిన్ రిలేటెడ్‌గా ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ, ఆపరేషన్ జరిగినా గూడా మెమరీ లాస్ అవుతది. ఆర్ ఇంతకు ముందున్న తెలివి ఉండదు అని చెప్పేసి ఒక మిత్ ఉంది. సో, ఈస్ థట్ ట్రూ ఆర్ అట్‌లీస్ట్ కొంత పర్సెంటేజ్ అన్నా ట్రూత్ ఉందా దాంట్లో? యాహ్! సో, కాగ్నిటివ్ ఇదివరకు సర్జరీస్ అప్పుడు కాగ్నిటివ్ ఫుట్ ప్రింట్ ఉండేదనమాట హుహు. బ్రెయిన్ మీద. ఇప్పుడు మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ వచ్చాక కాగ్నిటివ్ ఫుట్ ప్రింట్ తగ్గిపోతుంది. సో, ఓకే. దట్ ఈస్ నాట్ ట్రూ. యూ కెన్ సేవ్ మెమరీ. చాలా మేజర్ కండిషన్స్ అంటే ఎన్యూరిజమ్స్ ఆర్ ఈవెన్ స్ట్రోక్స్ ఇట్లాంటివి అయినా గానీ, హెమరేజిక్ స్ట్రోక్స్‌లో అయితే కీ హోల్ ఎండోస్కోపిక్ సర్జరీస్ ఉన్నాయి. జస్ట్ వీ కెన్ మేక్ ఎ స్మాల్ హోల్ ఎండోస్కోప్ ఇంట్రొడ్యూస్ చేసి క్లాట్ తీసేయటం అట్లాంటివి. ఓకే. ఈవెన్ స్ట్రోక్స్ కూడా చాలా మటుకు లార్జ్ వెసల్ అక్లూజన్స్ ఉంటే రివర్స్ చేయటము అట్లాంటివి జరుగుతున్నాయి. సో, దేర్ ఆర్ ర్యాపిడ్ అడ్వాన్స్‌మెంట్స్ ఇన్ న్యూరాలజీ అండ్ న్యూరోసర్జరీ. ఓకే. సో, ఏఐ ఇంటిగ్రేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్‌లో అవుతుంది. మీరన్నట్టుగా ఆగ్మెంటెడ్ రియాలిటీ గూడా. సో, ఇవన్నీ చూసుకుంటే అడ్వాన్స్‌మెంట్స్ మీ స్టేజ్‌లో, మీ లెవెల్‌లో ఉన్న వాళ్ళకి చాలా క్లియర్‌గా తెలుస్తాయి. బట్ అది వచ్చిన పేషెంట్స్‌కి కన్వే చేస్తారా మీరు? ఒకవేళ చేస్తే వాళ్ళకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అనేది ఒక సో, డౌట్. ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఏఐ ఇవన్నీ ఫ్యూజ్ చేసి వీ కెన్ ప్రొవైడ్ దెమ్ ఇన్ గ్లాసెస్ ఆర్ వెన్ అవర్ సిస్టమ్స్‌లో మనం చూపించొచ్చనమాట. సో, దిస్ ఈస్ వేర్ యువర్ ట్యూమర్ ఇస్ ఆర్ దిస్ ఈస్ వేర్ యువర్ కండిషన్ ఇస్. సో, దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అనేది వాళ్ళకొక రోడ్ మ్యాప్ లాగా చూపించొచ్చనమాట. వాక్ త్రూ ఓకే. లాగా. సో, మీ సర్జరీ ఇలా ఉంటుంది. ఇంత చిన్న కటింగ్ ఉంటుంది. ఇలా వెళ్తాము, ఇలా తీస్తాము. దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఇవన్నీ చెప్పొచ్చనమాట విత్ ఎక్స్‌టెండెడ్ రియాలిటీ. ఓకే. సో, మీ ఎక్స్‌పీరియన్స్‌లో చాలామంది పేషెంట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డౌట్స్‌తో వస్తూ ఉంటారు కదా! బిఫోర్ ద సర్జరీ గాని, ఆఫ్టర్ ద సర్జరీ గాని. సో, ఇలా మేజర్‌గా ఇప్పుడు అవుతున్న సర్జరీస్ ఏంటి? అండ్ ఎలాంటి డౌట్స్ అడుగుతూ ఉంటారు వాళ్ళు? యాహ్! సో, మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ బ్రెయిన్ ట్యూమర్స్ అండ్ స్పైన్ ప్రాబ్లమ్స్‌తోనే వస్తారు. సో, వాళ్ళెలా అడుగుతారంటే యూజువల్లీ వాళ్ళు డెఫిసిట్స్‌తో వస్తారు. అంటే సీజర్‌తో రావటం గానీ, కాళ్ళు చేతులు వీక్‌నెస్‌తో రావటం కానీ, లేకపోతే మెమరీ లాస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సింప్టమ్స్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సింప్టమ్ లాగా ఉంటుంది. సో, వాటితో వస్తారు. సో, వాళ్ళు యూజువల్‌గా ఏమడుగుతారంటే ఆఫ్టర్ సర్జరీ ఇవి ఇంప్రూవ్ అవుతాయా? హ్మ్. సో, 99% కేసెస్‌లో ఇంప్రూవ్ అవుతాయి. అన్‌లెస్ అదర్‌వైజ్ ద ట్రాక్ట్ ఈస్ సివియర్‌లీ డ్యామేజ్డ్. సో, దీస్ ఆర్ దేర్ మెయిన్ కన్సర్న్స్. అండ్ ఓకే. సీజర్స్ ఉన్న వాళ్ళకి సీజర్స్ ఆగిపోతాయి సర్జరీస్ తర్వాత.
తర్వాత డిపెండింగ్ అపాన్ ద ట్యూమర్ గ్రేడ్ ఆల్సో దే విల్ ఇంప్రూవ్ అనమాట. ఓకే. ఈవెన్ ఎట్ ద లాస్ట్ స్టేజ్ అంటే గ్లయోబ్లాస్టోమాస్ అంటాం. అలా వచ్చినా గానీ మేము వాళ్ళకి చెప్పేదేంటంటే ఇట్ మైట్ నాట్ బీ లైఫ్ సేవింగ్ ఆర్ లైఫ్ క్యూరింగ్, బట్ ఇట్ మైట్ బీ లైఫ్ ప్రొలాంగింగ్. సో ఓకే. 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉన్నా గానీ యుల్ హ్యావ్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ప్రోగ్రెషన్ ఫ్రీ సర్వైవల్ అవుట్‌కమ్ స్కేల్స్ బావుంటాయి అని. ఓకే. ఎట్ ద టెర్మినల్ స్టేజ్ వచ్చినా గానీ. ఓకే. ఓకే. సో, బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్న వాళ్ళ సంఖ్య ఇప్పుడు పెరుగుతుంది అని అనుకోవచ్చా? ఆహ్, కంపారిటివ్‌లీ? పెరుగుతుంది అని అనుకోవటానికి లేదు గానీ, ఇదివరకు ఏంటి అంటే మనకి ఎవిడెన్స్ ఉండేది కాదు. అంటే రికార్డ్స్‌లో పెట్టటం, రిజిస్ట్రీస్ అట్లాంటివి ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు ఓవరాల్ మనకి అవేర్‌నెస్ పెరిగిందనమాట. ఎంఆర్ఐ ఈజీలీ అవైలబుల్ టూల్ అయింది. సో, డయాగ్నోసిస్ అవన్నీ ఫాస్ట్‌గా అవుతున్నాయి. అందుకని మేబీ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ డాక్యుమెంటెడ్. సో, పెరుగుతున్నాయి అనుకోవచ్చు కానీ ఇట్స్ ఓవరాల్ ద సేమ్ యాస్ కంపేర్డ్ టు బిఫోర్. ఓకే. సో, బ్రెయిన్ రిలేటెడ్‌గా జనాలకి కన్వే చేయాల్సిన మేజర్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మీరు? బ్రెయిన్ రిలేటెడ్‌గా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అని. కొన్ని డిసీజెస్ చాలా స్పొరాడిక్‌గా వస్తాయి. ఎవరికొస్తాయి ఏంటి అనేది మనం చెప్పలేం. బట్ బ్రెయిన్ హెల్త్ చక్కగా ఉండటానికి మేజర్ ఏంటంటే స్లీప్ అండ్ న్యూట్రిషన్ అండ్ నో స్మోకింగ్. ఓకే. బెటర్ టు అవాయిడ్ మెటబాలిక్ కండిషన్స్, హైపర్‌టెన్షన్, డయాబెటిస్ ఇట్లాంటివి అవాయిడ్ చేసుకుంటే స్ట్రోక్స్ కానీ, ఎన్యూరిజమ్స్ కానీ ఇట్లాంటివి రావు. స్మోకింగ్ అస్సలు చేయకూడదు. సో, ఇది మెయిన్‌గా చెప్తాము. ఓకే. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్, వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యూ? whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.